చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 3 వారాలు కావస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 రోజులు కావస్తూ ఉంది. ఈ 4 రోజుల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు? మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 4 రోజులు అయ్యింది. ఈ 4 రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఎంత డెవలప్ అయ్యిందో రాగానే ముందు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద దృష్టి పెట్టారు, పోలవరం మీద దృష్టి పెట్టారు. మీ హయాంలో మీరు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మీ హయాంలో అంటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన వెంటనే ఏది పగలకూడదామా, ఏది ఇరగకూడదామా, ఏది తోసేద్దామా, ఏది తొక్కేద్దామా అన్న ఆలోచన తప్ప రెండో ఆలోచన లేకపోయింది. అభివృద్ధి చేయటము అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని తెలియపరిచారు. ఔటర్ రింగ్ రోడ్ వేశారు. ఎన్ని చేశారు? రాకముందే ప్రమాణ స్వీకారం చేయక ముందే అమరావతి పనులు ప్రారంభం చేశారు. ఇసుక ఫ్రీగా ఇప్పించారు. తర్వాత ముస్లిమ్స్కి కూడా చాలా వరకు అన్ని పథకాలన్నీ వస్తున్నాయి. మొన్న దుల్హన్ పథకం 1,00,000 రూపాయలు ఇచ్చారు. మీ టైంలో దుల్హన్ పథకం అంటే ఏదేదో పెట్టారు. ఏది ఇక్కడ మన రాష్ట్రంలోనే చదువుకొని ఉండాలి, 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, వేరే రాష్ట్రాలకి ఇస్తే డబ్బులు ఇవ్వము, ఇలాగ చాలా చెప్పారు. అలాంటి ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ని ఆయన మనసులో పెట్టుకొని ముస్లిమ్స్కి మనం సహాయం చేయాలి, పేద పిల్లలు ఉంటారు వాళ్ళు సహాయం చేయాలి. ఆల్రెడీ ముస్లిమ్స్ పిల్లలు అంటేనే 10th క్లాస్ లోపు చదివే వాళ్ళే ఉంటారు తప్ప అంతకి మించి చదివే వాళ్ళు ఉండరండి. 10th క్లాస్ వరకు చదివించుకొని అక్కడ నుంచి ఖురాన్ చదివించుకోవటం, ఇంకేదన్నా చేతి వృత్తులు నేర్పించుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఒక ధైర్యంగా నిలబడి నేనున్నాను అన్న ఒక ధైర్యంగా నిలబడగలిగాడు. కాబట్టి ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అభివృద్ధి చేత కాలేదు కాబట్టి ఇప్పుడన్నా చూసి నేర్చుకోండి. ఇంకా మీరేదో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో పుల్లలేయటానికి చూస్తున్నారు. ఈ కుంపట్లు పెట్టే ధోరణి మానేయండి. ఈ కుంపట్లు పెట్టే ధోరణి మానకపోతే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాగైతే వెళ్ళి జైల్లో ఉన్నాడో అట్లాగే మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి రాజమండ్రి జైలుకి అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏమండి, దొంగ ఎప్పుడు దొంగకే సపోర్ట్ చేస్తాడు, దొంగ ఎప్పుడు మంచివాడికి సపోర్ట్ చేయడు. తను ఒక దొంగ, తనకి తగ్గట్టు తిను ఒక దొంగ, అందుకని ఆయన్ని సపోర్ట్ చేశారు. దానికి మనం కాదనేది ఏముంది? ఇక్కడ సపోర్ట్ చేయడం అన్నది చేయొచ్చు. కాకపోతే మీరు చేసిన రాజకీయం చేసినట్లయితే మీరు రోజుకు 10 మంది వెళ్తున్నారు నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలు నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటే మీరు రోజుగా 10 మంది వెళ్తున్నారు. బాబు గారు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే తప్ప, వారంలో 2 సార్లు కుటుంబ సభ్యులకే తప్ప వేరే వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వాల. అలాంటి రాజకీయం చేసిన, కుచిత రాజకీయం చేసిన వాళ్ళు మీరు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి కుటిల రాజకీయాలు చేయాలనుకుంటే అసలు పిన్నెల్లి గారిని మీకు చూసే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ ఏదో నేను పాదయాత్ర చేస్తానండి, పాదయాత్ర చెయ్యండి. మీరు దొర్ల యాత్ర ఉంటే అది చేయండి. మీరు పాదయాత్ర చేసినా, దొర్ల యాత్రలు చేసినా, ఏమి చేసినా 29కి మీరేదో నేను మళ్ళీ వస్తాను, మీ మీద కక్ష తీర్చుకుంటాను అంటున్నారు. ఆ మాటలన్నీ మానేయండి. ఎక్కడన్నా కొద్ది గొప్ప మీ మీద ఎవరికన్నా అభిమానం ఉంటే ఆ అభిమానం కూడా చచ్చిపోయిద్దండి. ఈ నోటి దూల వల్లే మీ పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఒకసారి ఆలోచించుకోండి. అంటే టీడీపీ వాళ్ళు ఈరోజు వైసీపీ కార్యకర్తల మీద కానీ, వైసీపీ ఇళ్ల మీద కానీ దాడులు చేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు ఈ సాంప్రదాయాన్ని మానుకో అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడొచ్చు అంటారు? అది సాంప్రదాయమా? అసలు అదే కరెక్ట్. సాంప్రదాయం అయితే ప్రతి వార్డులో ప్రతి 4 ఇళ్లకు ఒక చోట గొడవలు అయ్యాయి, కొట్టుకు చచ్చేవాళ్ళం. అర్థమైందా? చంద్రబాబు నాయుడు సౌమ్యుడు కాబట్టి ఎవరిని కూడా అలాంటి పనులు చెయ్యవద్దు అని వారిస్తున్నారు. ఆయన వారించబట్టే ఆయన మీద గౌరవంతో ఎవరి కాళ్ళని తగ్గి ఊరుకున్నాం. ఆయనే కనుక చూసి చూడనట్టు వదిలేస్తే మీరు రెచ్చగొట్టారు మమ్మల్ని, అసలు రెచ్చగొట్టక్కర్లా. ఆయన అసలు చూసి చూడనట్టు వదిలేసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నది అడ్రస్ లేకుండా అయిపోయేవాళ్ళు. నేను మరి ఎలా చూస్తారు? అసలు ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు, ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు మన రాష్ట్రానికి? 20 రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళడం మీద వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఈయన ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారంటారు మన రాష్ట్రానికి? ఏమి సాధించారంటే ఏపీ ప్రజలకు అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా విషపు కళ్ళతో చూస్తే ఏదైనా విషంగానే కనిపిస్తుంది. మీ శరీరం అంతా విషమే, కళ్ళు విషమే. అందుకని బాబు గారు ఎప్పుడు వెళ్ళినా తన స్వార్థానికి ఏమీ చేయట్లా, తన స్వార్థానికి చేసినోడు ఎట్లే అయితే
పోయినసారి కూడా ఓడిపోయేవాడు కాదు, గెలిచేవాడు. తన స్వార్థాన్ని చేయిపోబడి మా శ్రమకి ప్రతిఫలం భగవంతుడు 11 సీట్లు మీకు ఇచ్చి మాకు 164 సీట్లు ఇచ్చి మాకు న్యాయం చేశాడు. అంటే రెడ్ బుక్తో లోకేష్, చంద్రబాబు నాయుడు, గ్రామస్థాయి తెలుగుదేశం నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులను, కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఈ రెడ్ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏంటి మేడం ఎలా చూస్తారు? ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ దొంగలే. ఆ దొంగలు వచ్చి పెద్ద దొంగ చెప్పుకుంటారు, గది దొంగ చెప్పుకుంటారు. ఎవరన్నా ఏపీలో ప్రజలు వచ్చి ఏమండి మా మీద ఈ రకంగా చేస్తున్నారని నీకెవరన్నా చెప్పారా? నీకెవరు చెప్పలేదుగా. నువ్వెందుకు మొత్తం పులుముకొని ఇంకేదో చేస్తున్నారు, ఇంకేమీ చెయ్యము. దాంట్లో రెడ్ బుక్లో ఉన్నది కాస్త చేస్తారు. కానీ బాబు గారు కొంచెం గనక చూసి చూడనట్టు వదిలేస్తే రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఏ విధంగా అయితే హింసించారో దానికి డబల్గా చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. కాకపోతే బాబు గారు మమ్మల్ని వాదిస్తున్నారు. ఏంటి మేడం ఎలా ఉంది ఈ మంత్రుల పనితీరు? కానీ 20 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు కదా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌతి గారు ముఖ్యంగా చూసుకుంటే హాస్టల్ తనిఖీ చేయడం కానీ గతంలో ఎప్పుడన్నా ఈ పరిస్థితి ఉందా? ఈరోజు ఈ మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది? మంత్రుల పనితీరు అంటే అదేనండి, పని అంటే అలాగే చేయాలి. అంతేగాని పరదాలు కట్టుకొని అంగు ఆర్భాటంతో వెళ్తాన్ని దాన్ని రాజకీయం అంటారా? అది కుటిల రాజకీయం. అలాంటి కుటిల రాజకీయాలు చేయడానికి అసలు తెలుగుదేశం పార్టీలో అలాంటి అవకాశాలే ఉండవు. కాబట్టి ఏది చేసినా ఫేస్ టు ఫేస్. అవును, హఠాత్తుగా తనిఖీ చేస్తారు. అది బాబు గారి దగ్గర నుంచి వచ్చిన నైజం. అది బాబు గారు కూడా ప్రయాణం చేస్తూ సడన్గా ఆగిపోయి అక్కడ ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, హాస్టల్ ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, తనిఖీ చేస్తారు. మరి ఆయన బాటలోనే మంత్రులు కూడా నడుస్తున్నారు. నడవబట్టే ఏపీ ఇంత ప్రశాంతంగా ఉంది.